ప్రజల పరిశుద్ధాత్మ నామములో ఈ ఆదివారం ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క దిన వాగ్దానంలో మనం తెలుసుకోవలసింది ప్రత్యేకంగా ఆదివారం అనేది చాలా బహుమానమైనది. ఒక ప్రత్యేక దినము, ప్రతిష్ఠిత దినముగా మనం ఏర్పరచుకున్నది. దేవుడు తనతో కలిసి ఉండడానికి, ప్రజల పట్ల ఒక గమ్యం వారికి తెలియపరచడానికి ఒక సేవకుని ఎన్నుకొని వారి పక్షమున నీ దేవుడు వారు ద్వారా నీతో మాట్లాడుతూ మధ్యవర్తిగా సేవకుల్ని ఏర్పాటు చేసుకుని ఒక దినాన్ని ఆయనతో కలిసి ఉండడానికి మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు గనుక ఆయన మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి త్వరపడి ఆలోచన చేస్తూ ఆయన రాజ్యానికి చేరువలో ఉంటామో తప్పకుండా దేవుడు అధిక ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. అందుకని దావీదు చాలా ఆశీర్వాదాన్ని వాక్యంలో చూస్తున్నాడు. సొలొమోను కూడా తన మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన అంతటిని సరి చూసుకోమని ఈ యొక్క సొలొమోను కూడా చెప్తున్నాడు. అయితే ఈ యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే నీవు ధైర్యంగా దేవుణ్ణి ఏదైనా అడగాలి, ధైర్యంగా దేవుణ్ణి నిలదీయాలి, ధైర్యంగా దేవునితో సహవాసం చేయాలి, ధైర్యంగా దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలని ఆలోచన చేస్తే తప్పకుండా పొందుకోగలం. మరి ఏ నిమిత్తంలో పొందుకోగలం, ఏ ఆలోచనతో మనం పొందుకోగలం అని ఆలోచన చేస్తే దావీదు దేవునికి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? చూడండి, దేవునికి ప్రార్థన చేస్తున్న విషయంలో దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నట్టు ఇక ప్రార్థన చేస్తున్నాడు. నీవెందుకు దూరముగా నిలిచి ఉన్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు యెహోవా అని చెప్పి దావీదు మొర్రపెడుతున్నాడు. ఎందుకని? దావీదు దేవునికి ఇవ్వవలసిన స్థానం చాలా బహుమానముగా ఇస్తున్నాడు. దేవుని ఎలా ప్రేమించాలో దావీదు బహుమానముగా తెలుసుకుంటున్నాడు. దేవుని యొక్క విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో, దేవుని యొక్క సందర్భానుసారంగా తనతో ఎలా గడపాలో, దేవునిలో ఎలా జీవించాలో దావీదుకి ఒక ప్రత్యేకత ఉంది దేవునితో ఉండడానికి. ఈరోజు నీవు దేవునికి ఎంత ప్రత్యేకత కలిగి ఉంటున్నావు, దేవునికి ఎంత స్థానం ఇవ్వగలుగుతున్నావు, దేవునిలో ఎంత సమయాన్ని గడపగలుగుతున్నావు, దేవునితో ప్రార్థించే సమయం నీకు అడిగే హక్కుదారుడిగా అడుగుతున్నావా, లేకపోతే ప్రార్థన చేసుకుని బ్రతిమాలి ఏదో అడుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు అని క్వశ్చన్ చేస్తున్నాడు. అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా కనబడుతుంది. అంటే ఒక విధంగా ఆలోచన చేస్తే మనము ఎప్పుడైతే దేవునికి అవకాశం ఇస్తామో దేవుణ్ణి అడిగే ప్రశ్నార్థకం మన దగ్గర నిలబడుతుంది. కాబట్టి మనం చేయవలసిన ఆలోచన ఏంటంటే ఈ దినాల్లో దేవునితో గడపడానికి, పరిశుద్ధ స్థలముకి వెళ్ళడానికి కూడా అతి పరిశుద్ధ స్థలం అని ఏ రీతిగా అయితే దేవుడు గత ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పాడు, ఇప్పుడు తననే అర్పించుకుని కుమారుణ్ణి ఈరోజు మనకి హృదయం అనే ఆ స్థానాన్ని కల్పించి హృదయంలో నివసించడానికి తలుపు తట్టుతున్నానని దేవుడు చెప్తుంటే ఈరోజు నీ హృదయం దేవుని కొరకు తెరవబడి ఉందో లేదో ఆలోచించి, నీ హృదయం దేవుని కొరకు ఏర్పరచబడి ఉందో లేదో ఆలోచించి, ఈరోజు ఈ దినాల్లో నీవు దేవునికి ఇవ్వవలసిన సమయం చాలా అద్భుతమైనది. దేవునితో గడపవలసిన సమయం చాలా విలువైనది. అయితే నువ్వు చేస్తున్న పనులన్నిటి వలన దేవుడు బాధపడుతున్నాడేమో, ఆయన మందిరాన్ని దొంగిలిస్తున్నావేమో, ఆయన సన్నిధికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తున్నావేమో, తగిన సమయానికి మందిరానికి చేరకుండా ఎంతగానో నీవు రావలసిన ఆశీర్వాదాలు కోల్పోతున్నావేమో. ఒక్కసారి చేసుకుని నీ జీవితాన్ని దేవునికి అంకితం చేయడానికి ఆలోచించి దావీదు చేసిన ప్రార్థన నీవు చేయాలంటే దేవునికి నువ్వేమిస్తున్నావు, దేవుని పట్ల ఎంత బాధ్యత, భక్తి జీవితాన్ని ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావో తప్పకుండా నీవు తెలుసుకుంటే ఆశీర్వదించబడతావు. ఆశీర్వాదం అనేది చాలా అద్భుతమైనది. ఆ ఆశీర్వాదంలోకి వెళ్ళడానికి నీవు ప్రత్యేకమైన ఈ దినాన్ని దేవునితో గడపడంలో ఎంతో సంతోషంగా ఆయన సన్నిధికి పరుగులు పెట్టాలి. తప్పక దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం పోగొట్టుకునేది కాదు, తరతరాలు వెళ్ళేది కనుక దేవుని చిత్తంలో బ్రతకండి, ఆయన సన్నిధికి త్వరపడి వెళ్ళండి. దేవుడు అట్టి మాటల్లో నిన్ను, నీ కుటుంబాన్ని త్వరపెట్టి ఆయన సన్నిధికి తీసుకువెళ్ళలాగా నీ జీవితం మార్చబడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. నీ దేవాలయంలో గడుపుట ఎంత సాక్షార్థమైన జీవితం, ఎంతో విలువైన జీవితం ప్రభా. నిజమే, యెహోవా నీవెందుకు దూరముగా ఉన్నావు, ఆపత్కాలములలో నన్ను ఎలా దూరం చేస్తావని చెప్పి అయా ఇదిగో దావీదు ప్రార్థన చేస్తున్న మాట ద్వారా తెలుసుకున్నంత
కృప చూపు దేవుడవు, నడిపించు దేవుడవు, నీ ప్రత్యేకతలో నన్ను భద్రపరిచి నడిపించు దేవుడు తండ్రి. ఏ విషయంలోనూ కూడా ప్రభు బలహీనము కాక ప్రతి బిడ్డను బలపరిచి నీ సన్నిధికి త్వరపెట్టి తీసుకువెళ్ళి ఆశీర్వాదముతో వారిని నింపి నడిపించి బలపరిచి నీ కృపను వారి కుటుంబం మీద, వారి బిడ్డల మీద తోడుగా ఉంచి నీ మాటకు లోబడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎవరు కూడా ఆయన సన్నిధికి దూరం అవ్వద్దు. ఆయన సన్నిధిలో ప్రత్యేకమైన బహుమానాలు కలిగి ఉన్నది గనుక తప్పక దేవుణ్ణి సేవిద్దాం. దేవుని కొరకు ఆసక్తి కలిగి చూద్దాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.